హలో గైస్, ఇవాళ మనం ఎస్ఎస్సి జీడీ 18th మే రోజు జరిగిన అన్ని షిఫ్ట్స్లో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ చూద్దాం. ఫుల్ పేపర్ అనాలిసిస్. ఇంతకుముందు ఒక అర్థమెటిక్ వీడియో చేశాను. అందులో మిస్ అయిన క్వశ్చన్స్ ఇందులో కవర్ చేసి అండ్ ఆల్సో రీజనింగ్ క్వశ్చన్స్ కూడా యాడ్ చేశాను. సో అసలు మిస్ అవ్వకండి. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇందులో ఎస్ఎస్సి జీడీ, సిహెచ్ఎస్ఎల్ అండ్ సిజిఎల్ అన్నీ ఎగ్జామ్స్వి పీవైక్యూ సిరీస్ అని ఒకటి స్టార్ట్ పెట్టాము. సో అవి అసలు మిస్ అవ్వద్దు. మీరు వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్లోకి నోటిఫికేషన్ రావడం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా క్వశ్చన్స్లోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఏం అడిగారంటే ద యావరేజ్ ఆఫ్ ఎన్ నెంబర్స్ ఈస్ 30 అని అన్నారు. సో ఇఫ్ ఈచ్ నెంబర్ ఈస్ డివైడెడ్ బై 6, ఒక ఎన్ నెంబర్ సెట్ అనేది ఉంది. ఈ నెంబర్స్ని యావరేజ్ అంటే ఏంటి, మనకి సమ్ ఆఫ్ నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ ఎన్ని ఉన్నాయి అని చెప్పి. సో నెంబర్ ఆఫ్ ఆ నెంబర్స్ సెట్ ఎంత, ఎన్. సో సమ్ బై ఎన్ వచ్చేసి మనకి 30 అని ఇచ్చారు. సో ఇఫ్ ఈచ్ నెంబర్ ఈస్ డివైడెడ్ బై 6, ఇందులో ఉన్న ఈచ్ నెంబర్ని 6తోని డివైడ్ చేస్తే, అంటే ఇప్పుడు మనం క్లియర్గా ఒక దగ్గర రాసుకుంటే, సో ఇప్పుడు ఎన్ నెంబర్స్ అనేది x1, x2, x3 అప్ టు xn వరకు ఉన్నాయి మనకి నెంబర్స్. ఇవి సమ్ చేయాలి. అంటే x1 ప్లస్ x2 ప్లస్ x3 అప్ టు xn వరకు డివైడెడ్ బై n. ఇది చేస్తే 30 వచ్చింది అన్నట్టు. సో ఇఫ్ ఈచ్ నెంబర్ అంటే x1, x2, x3 అప్ టు xn ఇవన్నిటిని డివైడెడ్ బై 6 చేస్తే వాట్ విల్ బి ద న్యూ యావరేజ్ అన్నట్టు. సో వీటన్నిటిని డివైడెడ్ బై 6 చేయాలి అని అంటే వచ్చిన యావరేజ్ని డివైడెడ్ బై 6 చేసినా కానీ సేమ్ మీనింగ్. సో ఇప్పుడు 30 డివైడెడ్ బై 6 చేసినామంటే 5. సో ఇక్కడ న్యూ యావరేజ్ అనేది వచ్చేసి 5 అండి. ఆప్షన్ సి కరెక్ట్. ఈ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద సిరీస్. ఈ సిరీస్ సమ్ అడిగాడు. ఇదొక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ క్వశ్చన్ అండి. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో మనకి సమ్కి ఉంటుంది అండ్ ఫస్ట్ టర్మ్, లాస్ట్ టర్మ్, ఆర్ ఎల్స్ nth టర్మ్, ఇలా వీటన్నిటికీ ఫార్ములాస్ ఉంటాయి. సో మనకి సమ్ కోసం అడిగారు. సో సమ్ వచ్చేసి సమ్ ఈక్వల్ టు n/2 ఆఫ్ a ప్లస్ l. ఇక్కడ a అనేది ఫస్ట్ టర్మ్, అంటే a ఈక్వల్ టు 3 అండ్ l వచ్చేసి లాస్ట్ టర్మ్ అంటే 300 అండ్ n వచ్చేసి నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎలా అనుకోవాలి అని అంటే మనకి ఫస్ట్ టర్మ్ ఇచ్చారు, లాస్ట్ టర్మ్ ఇచ్చారు. సో వీటి డిఫరెన్స్ d కూడా ఇచ్చారు. d వచ్చేసి సెకండ్ టర్మ్ అనేసి ఫస్ట్ టర్మ్ అంటే 6 - 3 చేస్తే d వచ్చేస్తుంది. సో d ఈక్వల్ టు 3. అట్లా ఇవన్నీ ఇచ్చారు కాబట్టి మనం n అని అనుకోవచ్చు. సో n ఈక్వల్ టు లాస్ట్ టర్మ్ ఏంటి 300 బై ఫస్ట్ టర్మ్ ఏంటి 3, సో 100. సో n ఈక్వల్ టు 100. సో ఇక్కడ ఫార్ములాలో సో n ఈక్వల్ టు 100, a ఈక్వల్ టు 3, l ఈక్వల్ టు 300. సో మనకి ఇక్కడ s ఈక్వల్ టు వచ్చేసి 100/2 ఇంటూ 3 ప్లస్ 300 అంటే 3300 ఇంటూ 50. ఈ క్యాలిక్యులేషన్ చేస్తే ఇక్కడ మా మిస్టేక్ 3300 కాదండి 303. సో ఇక్కడ 303. సో దీని క్యాలిక్యులేషన్ వచ్చేసి 15150 అండి.
అంటే ఆప్షన్ డి. సో థర్డ్ క్వశ్చన్, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్. సో ఇక్కడ ఏమన్నారు, if a person's profit is 20% on the selling price, what is the ratio of profit to cost price? ఇట్లాంటప్పుడు ఏం చేయాలంటే సెల్లింగ్ ప్రైస్ని 100 తీసుకోవాలి. సో ఎస్పీ ఈక్వల్ టు మనం 100 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ప్రాఫిట్ ఎంత అయింది, 20% ఆన్ ఎస్పీ అంటే 20/100 ఆఫ్ 100. సో 20 ప్రాఫిట్. ఆన్ ఎస్పీ మీద చేస్తే ఇంత ప్రాఫిట్ వచ్చింది. అప్పుడు సిపి ఏమైంది, సిపి ఈక్వల్ టు ఎస్పీ మైనస్ ప్రాఫిట్ అంటే 100 మైనస్ 20 అంటే 80 ప్రాఫిట్. సో మళ్ళీ ఏమడిగాడు, రేషియో ఆఫ్ ప్రాఫిట్ టు కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్ ఏమో 20, కాస్ట్ ప్రైస్ ఏమో 80. సో 1:4. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. సో ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ ఏ గ్రూప్ ఈజ్ 6, the average of a group is 6 and the total sum is 30. సో ఎలిమెంట్స్ ఏంటంటే x1 x2 అప్ టు xn. సో వీటి టోటల్ సమ్ వచ్చేసి x1 ప్లస్ x2 అప్ టు xn బై n ఈక్వల్ టు 6. టోటల్ సమ్ అంటే ఈ సమ్ వచ్చేసి 30. వాట్ ఈస్ ద కౌంట్ ఆఫ్ నెంబర్స్ ఇన్ ద గ్రూప్. సో కౌంట్ అడుగుతున్నారు అంటే దీన్ని 30తోనే రీప్లేస్ చేస్తే మనకి ఎన్ వస్తుంది. సో ఎన్ ఈక్వల్ టు 30/6 అంటే 5. సో ఆప్షన్ సి. సో ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్ అయితే చూసుకుంటే మనకి వాట్ డే ఆఫ్ ద వీక్ వాజ్ January 1, 1755 అని అడిగారు. సో ఇక్కడ డే క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఒక ఫార్ములా యూజ్ చేయాలి. సో డే కోడ్ ఈక్వల్ టు సెంచరీ కోడ్ ఒకటి రాయాలి మనం, ప్లస్ ఇయర్ కోడ్ ప్లస్ మంత్ కోడ్ ఇంకా డేట్, ఇవన్నీ చేసి మాడ్యులస్ లైక్ డివైడెడ్ బై 7 ఇట్లా చేయాలి. సో మాడ్యులస్ ఫంక్షన్ మీకు తెలుసు ఎలా ఉంటుంది. సో రిమైండర్ తీసుకుంటాం మనం ఇందులో, ఇది మాడ్యులస్ ఫంక్షన్. సో సెంచరీ కోడ్ ఫర్ 1700 ఏంటి, 1700 to 1799 వరకు ఉన్న దాంట్లో 4 అనేది సెంచరీ కోడ్. అండ్ ఇయర్ అంటే లాస్ట్ 2 digits ఆఫ్ ద ఇయర్ అంటే 55ని తీసుకోవాలి. సో ఈ 55ని ఏం చేస్తారు, 55 + 55 డివైడెడ్ బై 4 అంటే ఇక్కడ 13 వస్తుంది. సో 55 + 13 = 68. సో ఇక్కడ మంత్ కోడ్ వచ్చేసి జాన్ కాబట్టి 0 ఉంటుంది దీని మంత్ కోడ్. అండ్ దెన్ డేట్ కావాలి మనకి, డేట్ వచ్చేసి 1. సో టోటల్గా 4 + 5 + 0 + 1 = 10. ఇవి mod 7 = 3 వస్తుంది. సో మ్యాప్ చేస్తే 0కి సండే, 1కి మండే, 2కి ట్యూస్డే, 3కి వెనస్డే. సో సి ఇస్ దాట్. సో ఇక్కడ ఇంకొక రీజనింగ్ క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే
if the 8th of a 30-day month, so if the 8th of a 30-day month is Thursday anta, what will be the 5th of the next month? So 8th వచ్చేసి థర్స్డే అన్నారు. సో 15th ఏమవుతుంది అని అడుగుతాను. నార్మల్గా 8th థర్స్డే అన్నప్పుడు +7 చేస్తే 15. సో 7 days వీక్ కాబట్టి ఆటోమేటిక్గా 15 కూడా థర్స్డే ఉంటుంది. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చిందండి, రీజనింగ్ క్వశ్చన్. ఇక్కడ ఏం చేయాలి అని అంటే, ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 4 and 5 o'clock విల్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ మేక్ ఎన్ యాంగిల్ ఆఫ్ 120 degrees. బిట్వీన్ 4 and 5 o'clock అన్నారు కాబట్టి నాకు ఇక్కడ ఒక డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది. 30 × h మైనస్ 11 × -5. సో వీ నీడ్ ఎట్ యాంగిల్ 120 degrees అన్నారు. సో అవర్ వచ్చేసి 4 o'clock అప్పుడు. సో మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 30 × 4 - 11/2 m ఈక్వల్ టు ఈ ఫార్ములా మనకి డిగ్రీకి, సో 120 degrees వచ్చింది. సో ఇది సింప్లిఫై చేసుకుంటే ఇక్కడ 120 సారీ ఇక్కడ ఇది పడట్లేదు మార్కర్. సో 120 - 11 m/2 = 120. సో ఇది మాడ్యులస్లో ఉంది కాబట్టి ప్లస్లో. సో ఇక్కడ 2 కేసెస్ లాగా సాల్వ్ చేయొచ్చు ఈ క్వశ్చన్ని. ఫస్ట్ ఏంటంటే 120 - 11 m/2 = 120. అప్పుడు ఏమవుతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతే = 0 అవుతుంది. సో m = 0. బట్ ఎట్ ఎగ్జాక్ట్లీ 4 o'clock యాంగిల్ ఈజ్ నాట్ కన్సిడర్ బిట్వీన్ 4 and 5. నార్మల్గా ఈ m = 0 అని అంటే క్లాక్ ఎలా చూపిస్తుంది, ఇది 3 ఇది 4 కదా. సో 4 o'clock. బట్ ఈ టైం అనేది నాట్ బిట్వీన్ 4 and 5, ఇలా 4 and 5 మధ్యలో లేదు. సో ఇది ఈ ఫస్ట్ కేస్ ఆఫ్ సాల్వింగ్ నాట్ కన్సిడర్ అనమాట. సో ఇలాంటి టైంలో సెకండ్ కేస్తోనే వెళ్ళిపోవాలి. సో సెకండ్ కేసులో ఎలా సాల్వ్ చేస్తాం, 120 - 11 m/2 = -120 లాగా సాల్వ్ చేస్తాం. సో ఇది ట్రాన్స్పోజ్ చేస్తే 240 = 11 m/2. సో 2ని ఇటు ట్రాన్స్పోజ్ చేస్తే 480 = 11 m. సో m = 480/11. m ఇది సింప్లిఫై చేస్తే 11 1s 11 4s ఇంకా 7 మిగులుతుంది. సారీ ఇంకా 4 మిగులుతుంది. 40 అంటే 3 43 7/11. సో minutes = 43 7/11 అంటే 43 minutes అక్కడ 4 hours 43 minutes కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద రేషియో ఆఫ్ పర్సంటేజెస్ ఆఫ్ 2%. రేషియో ఏమి ఇచ్చారంటే 2%కి ఫస్ట్ హోల్ A and B అనుకున్నాం అనుకోండి. వాళ్ళ రేషియో వచ్చేసి 1:5 అండ్ దేర్ ఏజ్ డిఫరెన్స్ ఈస్ 8 years. ఏజ్ డిఫరెన్స్ అంటే ఏజ్ డిఫరెన్స్ ఎంత వస్తుంది, ఇక్కడ 5x 1x అనుకున్నాం అనుకోండి. సో 5x - 1x = 4x. ఈ 4x అంట వాళ్ళకి 8 అంట. వాట్ విల్ బి ద ఏజ్ ఆఫ్ ద ఓల్డర్ పర్సన్ ఆఫ్టర్ 7 years. సో ఇప్పుడు 4x 8 అన్నాడు అని అంటే x అంటే ఎంత 2. సో 5x అంటే 10. ఇవి x 2 అన్నప్పుడు 5x 10. సో ఏమడుగుతుండే, ఫైండ్ ది ఏజ్ ఆఫ్ ద ఓల్డర్ పర్సన్ ఆఫ్టర్ 7 years. ప్రజెంట్ ఏజ్ 10 years అంటే ఆఫ్టర్ 7 years దీని ఏజ్ ఎంత ఉంటుంది, 10 + 7 అంటే 17 years. ఆప్షన్ డి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.